తండ్రి అయిన దేవునికి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట నడుచుకుంటూ సహోదరం తెలియజేస్తూ కాబట్టి ఒక వీడియో చేయడానికి కారణం ఏంటంటే వాస్తవానికి అబద్ధ బోధ అనగా అపోస్తులకి చెప్పిన వాటికి వ్యతిరేకమైన మాటలు చెప్పడం అబద్ధ బోధ. కాబట్టి అపోస్తుల బోధ అనగా క్రీస్తు బోధ అనగా దేవుని బోధ. కాబట్టి ఇది మనం గ్రహించాలి. కాబట్టి సహోదరులుగా మనం నేర్చుకున్న సంగతి ఏంటంటే అపోస్తుల బోధ ప్రకారంగా మనకి దేవుడు ఒక్కడే, మనకి ప్రభు ఒక్కడే, మనకి ఆత్మ ఒక్కడే. కాబట్టి మన దేవుడు ఒక్కడే, మన ప్రభు యేసుక్రీస్తు వారని ఆయన దగ్గర నుంచి వచ్చాడని పంపి ఉన్నాడని వినేమన్నా వాస్తవానికి. అయితే అపోస్తుల బోధ ప్రకారంగా మనం గ్రహించిన సంగతి ఏంటంటే వాస్తవానికి సృష్టి నిర్మాణంలో ముగ్గురు పనిచేశారని, అంటే వాస్తవానికి దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు నిర్ణయిస్తే, కాబట్టి ఆ ఆజ్ఞల్లో ఆ నిర్ణయాలు నెరవేర్చింది ప్రభువారని, తండ్రి ఏంది పరిశుద్ధాత్ముడు అని మనం తెలుసుకున్న వాస్తవానికి. ఇప్పుడు అలా కాకుండా వేరొక బోధ దానికి భిన్నంగా జరుగుతుంది. వాస్తవానికి అది ఆలోచన చేయాలి. అయితే వాస్తవానికి జరుగుతుంది సుమారుగా మాకు తెలిసి అయితే దగ్గరగా 6 నెలలు అవుతుంది. వాస్తవానికి మేము స్పందించాం సహోదరుల ద్వారా కూర్చుందామని, కాబట్టి మాకు ఎటువంటి స్పందన లేదు. మరి అలా కాకుండా సహోదరులు ఏదైనా తోచింది చెప్పి కొంతమంది కొత్త సహోదరుల దగ్గర కూర్చొని చెప్పడం అది ఎంతవరకు వాస్తవం కాదని గ్రహించి, మరి ఇలాగునే ఉంటే కనుక అది మనం సరైన పద్ధతి కాదు. ఒక క్రైస్తవుడిగా అపోస్తుల బోధ బోధిస్తున్న మనము, అపోస్తుల బోధకు బ్రతుకుతున్న మనము అపోస్తుల బోధకు వ్యతిరేకంగా చెప్పేది కనుక మనం స్పందించాలని కూడా గ్రంథం తెలియజేస్తుంది, వాక్యం తెలియజేసింది. అపోస్తులు కూడా అలాగ పోరాడారు బోధ బారినప్పుడు వాస్తవానికి. కాబట్టి అలాగున్న మరి ఈ సమయంలో నిజానికి సృష్టి నిర్మాణంలో యేసువారు లేరా, పరిశుద్ధాత్ముడు లేరా? వాస్తవానికి దేవుడే చేసుకున్నాడు సృష్టిని. కాబట్టి ఆలోచన చేయాలి. వాస్తవానికి బైబిల్ అనగా తెలుగు బైబిల్లో వాస్తవానికి ఈ విషయాలు రాయబడి ఉన్నాయి వాస్తవానికి. కానీ ఇప్పుడు వస్తున్న బోధ ఏంటి వాస్తవానికి ఒకడొక బోధ. నేను గ్రీక్ నేర్చుకున్నాను, ఒకరు నాకు ఎబ్రి వచ్చింది, ఒకరు ఇలాగున గ్రీక్ ఎబ్రి అని ఆ పదాలు పెట్టుకొని వాస్తవానికి వనగాడ్డని, యేసుక్రీస్తు వారికి దైవత్వం లేదని ఇంకో బోధ. ఇది ఇప్పుడు వచ్చిన బోధ ఏంటంటే దేవుడే సృష్టి చేసుకున్నాడండి. సృష్టిలో యేసుక్రీస్తు వారి పాత్ర లేదు, పరిశుద్ధాత్మకు పాత్ర లేదని చెప్తుండగా మరి మేము ఎక్కడ నేర్చుకున్నాం అక్కడి నుంచి బోధ రావడం చాలా బాధాకరం వాస్తవానికి. అయితే వాళ్ళు చేస్తున్న విధానాలు చెప్పే విధానాలు కరెక్ట్ కాదు వాస్తవానికి. ఆలోచన చేయాలి వాస్తవానికి. ఒకవేళ ఆలోచనిస్తే కనుక ఆయనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు మరి ఇక్కడ వాస్తవానికి చాలామంది ఉన్నారు తెలుసు ఆయనకి. వాళ్ళతో కలిసి వాస్తవం చర్చ చేసుకుని నిర్ణయించుకొని ముందుకు రావాలి వాస్తవానికి. ఏదో అపోస్తుల బోధ అంటే ఒక వ్యక్తి బోధగా అయిపోయింది నాడు. నాకు వచ్చిన బోధన చేస్తాను, నీకు వచ్చిన బోధన చేయనట్టుగా ఉంది వాస్తవానికి. అది కాదు కదా వాస్తవానికి. బోధ ఒకటైతే మనలో ఏకత్వం ఉండదు వాస్తవానికి. అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో వాస్తవానికి కొన్ని విషయాలు మనం చర్చించుకున్న వాస్తవానికి సహోదరుల ద్వారా. కాబట్టి చూస్తున్న సహోదరులకి విన్నవించాలి, ఇది మేము ఏదో వాస్తవానికి పేరు కోసం అయితే మాత్రం కాదు, గొప్ప కోసం కాదు, మేము కనపడడానికి కాదు, కానీ సుమారుగా 6 నెలల నుంచి ఇది కనబడుతుందో వినబడుతుందో బోధ. అయితే మేము స్పందించాం వాస్తవానికి సహోదరుల ద్వారా. అయినప్పటికీ వాళ్ళు దీన్ని మా పట్ల ఎటువంటి స్పందన లేకుండా, అంటే వీళ్ళకి గీకి రాదు కదా, వీళ్ళకి ఎబ్రి రాదు కదా అన్నట్టుగా వస్తుంది వాస్తవానికి. అది ఆలోచన చేయాలి. కాబట్టి తెలుగు బైబిల్లో మనకి శైలవరంగా రాయబడి ఉన్నాయి వాస్తవాలు. కాబట్టి ఈ సమయంలో సహోదరులు కొన్ని వచనాలను బట్టి అలాగే గ్రంథంలో ఉన్న వాస్తవాలు ఏంటో మనకు తెలియజేస్తారు. కాబట్టి మీరు అందరి దయతో విని గ్రహించాలని. ఒకవేళ మీ ప్రశ్నలు ఉంటే కనుక, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక మా దయతో ఫోన్ చేయొచ్చు. నెంబరు మీకు స్క్రీన్ మీద పడుతుంది, రావాలని చేయండి. సహోదరులకి ఈ సమయాన్ని అప్పగిస్తాను. తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ క్రీస్తు యేసు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. ఈ దినమున మనం నేర్చుకోబోయేది సహోదరులు ఆల్రెడీ మనకి పరిచయం చేశారు. నిజానికి
ఇలాగున బోధలు రావడం అనేది మొదటి శతాబ్దంలోంచే మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే అపోస్తులైనటువంటి పౌలు ఈ దుర్బోధలతో లేకపోతే అబద్ధ బోధలు వీటన్నిటితో ఆయన పోరాటం మనం చూసాం. అలాగున మనం గ్రంథంలో ఉన్నటువంటి బోధ కాకుండా వేరొక బోధ ఆనాడే అపోస్తులు ఉన్నటువంటి కాలంలోనే ప్రారంభమైనట్టుగా మనకు కనబడుతోంది. అయితే అపోస్తులు వాటిని ఎదిరించారు. అపోస్తులు వాటిని ఎదిరించినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. ఆ తర్వాత అపోస్తుల బోధకి అనుగుణంగా కాకుండా అనేక బోధలు రావడం, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే అని. నిజానికి వాళ్ళకి ఏ గొడవ లేదు. తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కడే అనేవాళ్ళు ఒక రకమైనటువంటి బోధ, రకరకాల డాక్ట్రిన్లు దాని మీద ఉన్నాయి. అయితే మనం చర్చించుకునేది ఏమిటంటే, నిజానికి క్రీస్తుప్రభు సంఘంలో అపోస్తుల బోధకి అనుగుణంగా బోధ చేయాలి. బాధాకరమైన విషయం ఏమిటంటే, క్రీస్తుప్రభు సంఘాల్లోనే ఈనాడు అనేకమైన డినామినేషన్స్ అయిపోయినాయి. క్రీస్తుప్రభు సంఘాలు అని, క్రీస్తు సంఘం అని పెట్టుకొని ఈనాడు రకరకాల బోధలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి బోధ వారు చేసుకుంటూ ఉన్నారు. ఈ బోధలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, క్రీస్తుప్రభు సంఘంలో బోధలు మారడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని బట్టి. యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు పరలోకంలో కన్నాడు అనేది ఒక బోధ. యేసుక్రీస్తు వారు దేవదూతల్లో ఒకడు, ఆయన 100% మార్క్స్ తెచ్చుకున్న తర్వాత ఆయన కుమారుడు అయ్యాడు అనేది ఇంకొక బాధ. అర్థమవుతుందా? అలాగే జనరల్ సిఓసిలో ఉన్న బోధ ఏమిటంటే, దేవుడు అనే పదంలో ముగ్గురు ఉన్నారు అనేది, ముగ్గురు వేరువేరే కానీ దేవుడనే ఆ పదంలో దేవుడు అని అన్నప్పుడు దాంట్లో ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఒక రకమైన బోధ. అయితే గ్రంథం చెబుతున్నట్లుగా మనం ఇంతవరకు ఎదుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు, దేవుడు ఒక్కడే అనే పదం తీసుకుని కొత్తగా ఇంకొక రకమైన బోధ, దేవుడు ఒక్కడే అని మనుషులు ఆ వచనాన్ని తీసుకుని యేసుక్రీస్తుని పరిశుద్ధాత్ముడిని వారి ఇరుగురిని దేవత్వంలోంచి తీసేసినటువంటి పరిస్థితి. వారు పరలోకంలో లేరు అనేది కొంతమంది సోదరులు చేసే బోధ. వారికి అంటే యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్ముడు కానీ వారికి దేవత్వం కలిగినటువంటి వారు కాదు అనేది ఒక రకమైనటువంటి బోధ. వారు పరలోకంలో లేరు అనేది. ఇంక ఇప్పుడు కొత్తగా వచ్చినది ఇంకొకటి ఏంటంటే, ఇంకొక బోధ ఏమిటంటే, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు పరలోకంలో దేవునితో పాటు ఉన్నారు, కానీ సృష్టి చేస్తూ ఉన్నప్పుడు సృష్టి నిర్మాణంలో మాత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ పరిశుద్ధాత్ముడు కానీ వారి ఇరుగురు సృష్టి నిర్మాణంలో పని చేయలేదు అనేది ఇంకొక బోధ సోదరులు తీసుకొచ్చారు.
సో కొంచెం బాధాకరమైన పరిస్థితే వాస్తవానికి. ఎక్కడ చూసినా డాక్ట్రిన్ మారుతుంది అంటే అది యేసుక్రీస్తు లేదా పరిశుద్ధాత్ముడు వీరిరువురి మీద కేంద్రీకృతమై ఉంటుంది. అర్థమవుతుందా? వీరిరువురి గురించి అర్థం చేసుకోలేని పరిస్థితుల కారణంగా అనేక రకాలైనటువంటి బోధలు రావడం మనం చూస్తూ ఉన్నాం. మనకి ఏం అర్థం కావాలి? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు వారిరువురు సృష్టిలో పనిచేశారు అంటే ఖచ్చితంగా వారిరువురు పనిచేసినట్లుగా మనకు కనబడుతుంది. దాంట్లో నో డౌట్, ఏ విధంగానూ డౌట్ లేదు. మరి ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారంటే అంతకుముందు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు వారిరువురు పరలోకంలో లేరు అని ఆయన ఒక రకమైనటువంటి బోధన తీసుకుని వచ్చాడు. ఆయన ఏమని అంటూ ఉన్నారు? ఆ బోధ ఏమిటంటే దేవుని యొద్ద అని అన్నప్పుడు ఆయన సంకల్పంలో ఉన్నటువంటి వాడు, అంతే తప్ప దేవుని యొద్ద యేసుక్రీస్తు వారు లేరు. సంకల్పంలో ఆయన నిర్ణయించాడు, యేసుక్రీస్తు కేవలం నరుడే అని మాట్లాడి వారు యేసుక్రీస్తును తృణీకరించిన, అంటే దేవత్వం, ఆయన దేవత్వాన్ని తృణీకరించినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమిటంటే పరిస్థితి, యేసుక్రీస్తు వారు కానీ పరిశుద్ధాత్ముడు కానీ సృష్టి నిర్మాణంలో లేరు అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాంటి బోధ మనం సహోదరుల ద్వారా నేనైతే విన్నానది. సో దాంట్లో చాలా క్లియర్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు వారిరువురు పనిచేయలేదు. అయితే వాస్తవానికి దేవుని పిల్లలమైనటువంటి మనం మొట్టమొదటిగా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. బిఫోర్ వి గో టు ద లెసన్, మనకేం తెలియాలి లెసన్లోకి వెళ్ళక ముందంటే we should know some fundamentals. కొన్ని ప్రాథమికమైన విషయాలు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటి అవి అని మనం ఆలోచన చేసినప్పుడు పరలోకంలో ముగ్గురు ఉన్నారు. ఇది అపోస్తలుల బోధలో ఉన్నటువంటి వారు చాలామంది నమ్మేదే. పరలోకంలో ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు వేరువేరే, ముగ్గురు కూడా దేవత్వం కలిగినటువంటి వారు అనేది చాలామంది అంగీకరించేదే. అయితే ఈ ముగ్గురు కూడా 3 డివైన్ పర్సన్స్. వారు ముగ్గురు కూడా 3 వ్యక్తులు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఆ ముగ్గురు కూడా దేవర్ యునైటెడ్ అంటే వారు ఏకమయ్యారు. ముగ్గురు కూడా ఏకమైనటువంటి వారుగా ఏకమై ఉన్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ముగ్గురు ఏకమై ఉన్నారంటే మళ్ళీ ముగ్గురు ఒక్కడనుకోకండి. ముగ్గురు వేరువేరే, 3 డిఫరెంట్ ఇండివిజువల్స్. ముగ్గురు వేరువేరు వ్యక్తులు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ముగ్గురు వేరువేరు వ్యక్తుల్లో తండ్రైన దేవుడు వారు ఏకమై ఉన్నారు. ఏకమై ఉన్నటువంటి వారిలో మనకి గ్రంథంలో ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారు దేవుని మీద అధికారం చేయడం కానీ, పరిశుద్ధాత్ముడు దేవుని మీద అధికారం చేయడం కానీ మనం ఎక్కడా చూడం బైబిల్లో. ముగ్గురు ఏకమై ఉన్నారు, కానీ అధికారం మాత్రం ఏ పనిలో ఈ ముగ్గురు కూడా ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు
ఖచ్చితంగా ముగ్గురులో అధికారం చేసేది తండ్రి అయిన దేవుడిగా కనబడుతోంది. ఆజ్ఞాపించేవాడు తండ్రి అయిన దేవుడు అనే మనకు అర్థమవుతుంది. మీరు ఎక్కడ చూడండి, తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో పరిశుద్ధాత్మను పంపడం, ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపడం, అంటే మొత్తం అధికారం అంతా కూడా దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వారు ముగ్గురు ఏకమై ఉన్నారు, దేవుని అధికారం కింద పనిచేస్తూ ఉన్నారు. వారు ముగ్గురు ఏకమై ఉన్నారు, దేవుని అధికారం కింద వీరు పనిచేస్తూ ఉన్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టి నిర్మాణానికి ముందుగా, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే వారు ఏకమైనటువంటి వారుగా కనబడుతున్నారు. అది ఎలాగునంటే మనకు ఎంతవరకు గ్రంథం మాట్లాడుతుందో అంతవరకు మనం మాట్లాడాలి. దేవుడు చేసినటువంటి సంకల్పం, దేవుడు తనలో తాను సంకల్పించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుడు ప్లాన్ చేశాడు. గాడ్ హ్యాస్ ప్లాన్డ్ బిఫోర్ క్రియేషన్. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ప్లాన్ చేశాడు. యాక్చువల్గా ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. దాంట్లో యేసుక్రీస్తు వారిని నియమించినటువంటి వాడిగా కనబడుతున్నాడు. యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపి ఆయన్ని పరిశుద్ధమైనటువంటి బలిగా ఆయన్ని అర్పించాలనేది జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన ప్లాన్. అంటే ఏంటి? దేవుడు యేసుక్రీస్తు వారు ఏకమయ్యారు, ఒక పని కోసం నియమించబడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరు నియమించారు? తండ్రి నియమించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అధికారం దేవుని దగ్గర నుంచే వస్తుంది. అధికారము దేవుని దగ్గర నుంచే. ఆ తరువాత తండ్రి అయిన దేవుడు సృష్టి నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. సృష్టి నిర్మాణాన్ని ఆయన చేసినటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. నిజానికి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే బోధ కూడా ఎలాగ వచ్చింది అంటే, వాస్తవానికి అనేక చోట్ల మనకేం కనబడుతుంది అంటే సృష్టికర్త దేవుడు అనే విషయం కనబడుతుంది. సృష్టికర్త దేవుడు అనే విషయం మనకు కనబడుతుంది. సృష్టికర్త దేవుడు అనటంలో తప్పేముంది? నిజానికి కారణం ఏమిటంటే సృష్టి యావత్తు ఆయనది. యేసుక్రీస్తు వారు ప్లాన్ చేయాల, మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు ప్లాన్ చేయాల సృష్టి చేయాలి, లేకపోతే యేసుక్రీస్తుని లోకంలోనికి పంపాలని. పరిశుద్ధాత్ముడు ప్లాన్ కాదు అది. లేకపోతే యేసుక్రీస్తు వారు తను ప్లాన్ చేసిన వాడు కాదు అది. ప్లాన్ చేసింది తండ్రి, అధికారం తండ్రిది. పరలోకంలో కూడా తండ్రి యొక్క చిత్తమే నెరవేర్చబడుతోంది, మనందరికీ తెలుసు. అంటే వారు ఏకమై, ముగ్గురు కూడా ఏకమైనటువంటి ముగ్గురు తండ్రి అధికారం కింద వారిద్దరూ పనిచేస్తున్నటువంటి వారుగా కనబడుతోంది. మరి గ్రంథం అంతా కూడా మనం చూస్తే తండ్రి యొక్క అధికారం కింద పరిశుద్ధాత్ముడు అలాగే యేసుక్రీస్తు వారు పనిచేస్తున్నట్లుగానే మనకు కనబడుతోంది. ఏకమయ్యారు. ఇప్పుడు నిజానికి సృష్టి ఎవరిది? దేవునిది. భూమి ఎవరిది? దేవునిది. ఆకాశ మహాకాశములు ఎవరివి? దేవునివి. దేవుడు మీరు చూసుకోండి, ఎక్కడైనా సరే బైబిల్లో తను ఓన్ చేసుకుంటాడు. దేవుడు సృష్టి యావత్తును తను ఓన్ చేసుకుంటాడు. తన సొంతం నాదిది అంటాడు. కారణం ఏమిటంటే హీ హ్యాస్ ప్లాన్డ్, ఆయన ప్లాన్ చేశాడు. అలాగే హీ హ్యాజ్ సుప్రీం అథారిటీ,
తండ్రి అయిన దేవుడే సమస్తమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడుగా అన్నిటి మీద ఓవర్ ఆల్ థింగ్స్. అలాగే యేసుక్రీస్తు మీద, పరిశుద్ధాత్ముడి మీద కూడా ఆయనే అధికారిగా ఉన్నట్టుగా మనకు కనబడుతాం గ్రంథంలో. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి అయిన దేవుడు సమస్తము నాదే అనడంలో, లేకపోతే తాను సృష్టికర్తనని చెప్పుకోవడంలో ఏంటి ఇబ్బంది ఉంది? ఏమి ఇబ్బంది లేదు. కానీ సృష్టికర్త తానే అని చెప్పుకోవడం ద్వారా యేసుక్రీస్తు వారు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ సృష్టిలో పనిచేయలేదనే విషయాలు ఆయన అన్నాడు. కాబట్టి అదిగో సింగులర్, అక్కడ సృష్టికర్త సింగులర్. కాబట్టి యేసుక్రీస్తు వారు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ దాంట్లో పనిచేయలేదు అని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? దేవుడు సమస్తాన్ని ఓన్ చేసుకుంటాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. 6, సమస్త భూమియు నాదే కదా. ఏమన్నాడు? సమస్త భూమి నాదే. సృష్టి చెయ్యాలనేది ఆయన ఆలోచనే, ఆయన అధికారం కింద జరిగింది సమస్తము. అందువల్ల తానే ఓన్ చేసుకుంటూ ఉంటాడు ప్రతిదాన్ని అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14వ వచనంలో, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. భూమియు, ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. ఆయనే అంటే సమస్తం మీద ఆయన అధికారి, సమస్తము ఆయన సంకల్పించినటువంటి విధంగా జరుగుతూ ఉన్నది. అందువల్ల ఆయన సొంతం సమస్తం అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ సృష్టి నిర్మాణంలో ప్రభువైన యేసుక్రీస్తు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ వీరిరువురు పని చేయలేదా? మీరు గ్రంథం అంతా చూస్తే పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో దేవుడు పంపితే పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఆయన వచ్చి పనిచేసినట్లుగా మనకు కనబడుతుంది. దేవుని ఆత్మ అని, పరిశుద్ధ ఆత్మ అని, యెహోవా ఆత్మ అని మనం ఇలాంటి పేర్లతో మనం గ్రంథంలో చూడగలం. అలాగే కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి ఆయన రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క అధికారం కింద పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు వారు, నేను ఎందుకు చెప్తున్నానంటే తండ్రి యొక్క అధికారం కిందే వీళ్ళు పనిచేశారు అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ పని చేయలేదు అనే మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. మనం ఒకసారి చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఈ దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అనే మాట మనకు అక్కడ కనబడుతోంది. ఇప్పుడు దేవుని ఆత్మ కాదు, దేవుడే అన్నాడు ఆయన. ఆ సోదరులు అంటూ ఉన్నారు.
చాలామంది ఇప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు అలాగే బోధ చేయడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ ఎవరంటండి? దేవుడే. అసలు గ్రంథంలో అలాగే పాత నిబంధనలో ప్రత్యేకంగా దేవుని ఆత్మ దేవుడే అనే దేవుని ఆత్మ దేవుడని మనకి ఎక్కడ కూడా కనబడదు. దేవుని ఆత్మ అనగా దేవుడు అనే విషయం మనకి ఎక్కడ కనబడదు. పైగా దేవుని ఆత్మ దేవుడు వేరువేరుగా మనకు కనబడుతూ ఉంటుంది గ్రంథంలో. దేవుని ఆత్మ దేవుడు వేరువేరుగా మనకు కనబడుతూ ఉంటుంది. లేదా యెహోవా ఆత్మ అని కానీ, యెహోవా ఆత్మ యెహోవా ఈ రెండు సెపరేట్గా మనకి కనబడుతూ ఉంటాయి. కానీ సోదరులు ఈ మాటను మాట్లాడుతూ దేవుని ఆత్మ అంటే దేవుడే అని మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం. గ్రంథం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మనం పొరబడాల్సిన అవసరం లేదు. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, గ్రంథాన్ని రాయించింది మనకు తెలిసినట్లుగా ఎవరు? పేతురు. 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అంటే ఊహలు ఉండకూడదు. ఊహలను బట్టి కలగల, మనుషుల యొక్క ఊహలను బట్టి కలిగినది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. 2, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఎలా అంటండి? మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషుని ఊహ ఉంటుందా? ఉండదు. మనుషుని ఊహకి గ్రంథానికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే రాయబడింది సమస్తము అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కనుక గ్రంథం రాయించి ఉంటే ఆయనకి తెలియదా అని అడుగుతున్నాను నేను మొట్టమొదటిగా. పరిశుద్ధాత్మ మనుషులు కాదు మాట్లాడింది. ఎవరు మాట్లాడారు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడింది. అలాగే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారు మాటలు పలికారు, దేవుని యొక్క ఆజ్ఞలను పలికారు. ఆనాడు ప్రవక్తలు కానీ లేకపోతే దూతల ద్వారా కానీ నానా విధాలుగా నానా సమయాల్లో దేవుడు సమాచారాన్ని దేవుని ప్రజలైనటువంటి వారికి అందజేశాడు. గ్రంథం రాయబడింది అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆది కాండాన్ని రాయిస్తూ ఉన్నప్పుడు అంటే రాసింది ఎవరు? మనం అందరూ నమ్మేది రాసింది ఎవరు? మోషే రాశాడు. ఓకే, మోషేని ప్రేరేపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నిజానికి ఎవరు ఎక్కడ పనిచేశారో? దేవుని ఆత్మ అంటే నిజానికి పరిశుద్ధాత్ముడు. ఆయన ప్రేరేపించి రాస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుడే అని రాయొచ్చు కదా, ఎందుకు రాయట్లేదు అనేది ప్రశ్న. ఇంకొక విషయం, ఇప్పుడు మోషే ఆదికాండాన్ని రాశాడు, అవునా? రాసింది ఎవరు? ఆదికాండం. ఎప్పుడు మన ఆదికాండం సృష్టి నిర్మాణం చూస్తున్నాం అనుకోండి, బిఫోర్ క్రైస్ట్ 4000 years, క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాల క్రితము ప్రారంభమైంది. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించినన్న. కానీ రాసింది ఎప్పుడు అంటే ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు, మోషే వారిని ఎర్ర సముద్రం దాటించి నడిపించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఈ ఆదికాండాన్ని రాసినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. సుమారుగా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం చూస్తే అంటే
40 years, 40 సంవత్సరాల ఆ కాల వ్యవధిలో రాసినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. అందువలన నిర్గమకాండంలో, నిజానికి నిర్గమకాండం యొక్క పీరియడ్ ఆఫ్ టైము సుమారుగా సంవత్సరం, ఇట్స్ అరౌండ్ 1 year కాల వ్యవధి మనకు కనబడుతుంది నిర్గమకాండంలో. సో ఆ సమయంలోనే మేబీ ఆ టయానికి ఈ ఆదికాండం ఇంకా రాసి ఉండకపోవచ్చు. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటి అరణ్యంలో ప్రవేశించారు, సీనాయి కొండ దగ్గర ఉన్నారు. ఇంకా ఆదికాండం అనేది రాసి ఉండకపోవచ్చు అప్పటికి. ఇంకా మోషే ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడింది. అయితే నిర్గమకాండంలోనే పరలోకముందున్నటువంటి దేవుడు తన ఆత్మ గురించి, అంటే దేవుని ఆత్మ గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో ఉన్నాయి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రంలో హూరు మనువడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచి తిని, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. ఏమన్నాడు దేవుడు? గాడ్ సెడ్, యెహోవా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎవరినంట? బెసలేల్ని దేవుని ఆత్మపూర్ణుడిగా చేస్తాడంట. అక్కడ దేవుడు నా ఆత్మపూర్ణుడిగా అని కూడా మాట్లాడట్లా. మీకు అర్థమవుతుందా? సెపరేట్ వ్యక్తిగా పరలోకముందున్నటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వానిని నా ఆత్మపూర్ణుడు అంటే ఇంకా ఆయనే అనే ఆలోచన మనుషునికి వస్తుంది. అది కూడా అంటానికి వీల్లేదు వాస్తవానికి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు మాట్లాడుతుంది ఎవరు? సరిగ్గా చూడండి, బైబిల్ చూడండి ఒకసారి. మాట్లాడుతుంది ఎవరు? చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఎవరంటూ ఉన్నారు? దేవుడు అంటూ ఉంటే ఆ మాటలను ఎవరు రాయించారు? పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ద్వారా రాయిస్తూ ఉన్నాడు. అందులో మనుషుల యొక్క ఊహకి తావులేదు, గుర్తుపెట్టుకోండి. ఊహించకూడదు, ఇది ఊహించి చెప్పడానికి వీల్లేదు. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో మాట్లాడుతూ ఏమన్నాడు? బెసలేలుని వానికి జ్ఞాన వివేకములు కలిగినట్లు, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలిగినట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఎవరి ఆత్మపూర్ణునిగా? దేవుని ఆత్మ. దేవుడు అంటూ ఉన్నాడు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. నా ఆత్మ అని కూడా అని అంటలేదు ఆయన. నా ఆత్మ అంటే ఇది కూడా దేవుడే అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడు వేరుగాను, ఇక్కడ దేవుని ఆత్మ వేరుగాను ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది పరిశుద్ధాత్మ వెల్లడి చేసినటువంటి సమాచారం. అలాగే ఆయన యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో 16వ వచనం ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్న వాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, గుర్తుపెట్టుకోండి ఏమంటున్నాడు? ప్రభువగు
యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఏమన్నాడండి? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు, అంటే ఆయన వేరు ఆయన ఆత్మ వేరు అనే విషయాన్ని ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల రైటర్ యెషయా అనేది మనకు అర్థమవుతుంది. కొందరు యేసుక్రీస్తు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనం చూస్తే ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇలా చూడండి, యెహోవాయు ఆయన ఆత్మయు ఒక్కడే అయితే రెండుసార్లు మాట్లాడవలసిన అవసరం ఏముంది? మీకు అర్థమవుతుందా? దేవుడు పంపాను అంటే సరిపోయింది. కానీ ఎవరైతే వచ్చారో, ఎవరైతే పంపబడ్డారో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. ఆత్మ వేరు, దేవుడు వేరు. యెహోవా వేరు, ఆయన ఆత్మ వేరు. దేవుని ఆత్మ లేకపోతే యెహోవా ఆత్మ అని మనం చూస్తూ ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. అందువలన మనం గుర్తించాల్సింది ఏంటంటే, పాత నిబంధనలో దేవుడు అలాగే దేవుని ఆత్మ వేరువేరుగా ఉన్నారు అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం. లేదా కొన్నేమో దేవుని ఆత్మ అంటే దేవుడని, కొన్నేమో దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ కాడని, దేవుని ఆత్మని అంటే పరిశుద్ధాత్ముడని, కొన్ని తీసేసి కొన్ని ఉంచడానికి మనకు రైట్స్ ఎక్కడ ఉన్నాయి? పరిశుద్ధాత్ముడు రాయించినటువంటిది మనం గుర్తించాలి. పరిశుద్ధాత్ముడు రాయించినటువంటిది మనం మన ఆలోచనతో మన ఊహతో మాట్లాడి ఉన్నటువంటి వాటిని అలా కాదు అనడం ఎంతవరకు న్యాయం అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ చెబుతున్నది ఏమిటంటే 2వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన ఏం చేస్తున్నాడంట? అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు అంటే వాస్తవానికి నిర్మాణం జరుగుతోంది అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్డ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్స్. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అందువల్ల హెబ్రీలో ఏమన్నాడంటే రోవా అన్నాడు. దేవుని ఆత్మ, రోవా ఎలోహిం, దేవుని ఆత్మ. దాన్ని మనం ప్రొనౌన్సియేషన్ రోహాక్ ఈ విధంగా మనకి ఇంగ్లీష్ అక్షరాలతో కనబడుతూ ఉంటుంది, లేకపోతే ఇలాగున. అర్థమవుతుందా? రోవాక్ ఎలోహిం. హెబ్రూ లాంగ్వేజ్ ఇది. హెబ్రూ అక్షరాలు కూడా రాయొచ్చు, దానివల్ల ఏంటి ఉపయోగం లేదు వాస్తవానికి. కానీ ఇక్కడ ఖచ్చితంగా మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, దేవుని ఆత్మ అని హిబ్రీలో కూడా రాయబడింది. మీరు హిబ్రూ బైబిల్లో చూసుకున్నా, లేకపోతే హిబ్రూ, గ్రీక్, ఇంగ్లీష్ కలిపి ఉండే బైబిల్ చూసుకున్నా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఏమని ఉందంటే రోవా ఎలోహిం, దేవుని ఆత్మ. ఇప్పుడు ఏంటి సంగతి ఏమిటంటే, సోదరులు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుని ఆత్మ అంటే దేవుడు ఆత్మ గనుక అన్నారా ఈ మాట? దేవుడు ఆత్మ గనుక ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే మాట్లాడింది ఎవరు? పరిశుద్ధాత్ముడు.
మీకు విషయం అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడింది. అక్కడ మాట్లాడినటువంటి వచనమది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే ఇప్పుడు నిజంగా దేవుడే అనుకోండి, అక్కడ దేవుని ఆత్మ కాదు, దేవుడే అల్లాడుచున్నాడు అంటే దేవుడు జలముల పైన అల్లాడుచుండెను అని రాయాలి. అలా రాయలా, కానీ ఏమని రాశారు? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. పైనేమో దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బెరషిత్ బారా ఎలోహిం, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడ దేవుడు అని మాట్లాడి ప్లూరల్ వర్డ్ అక్కడ మాట్లాడి కిందకు వచ్చేటప్పటికి అంటే ఒక వచనంలో చెప్పేశాడు వాస్తవానికి. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ క్రమం ఎలాగుందో మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవానికి. దాంట్లో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మోషే ఈ గ్రంథాన్ని రాస్తూ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే దేవుని ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్డ్ అపాన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్స్ అన్నాడు. అంటే జలముల పైన ఆయన అల్లాడుచుండెను. నిజానికి దాన్ని బ్రూడెడ్ అన్నాడు, అంటే నిర్మాణం జరుగుతోంది. ఇక్కడికి సమస్య ఏమిటంటే దేవుని ఆత్మని దేవుడు ఆత్మ గనుక అని చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? ఎవరికి చెప్తూ ఉన్నాడు? ఇక్కడ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మయ్య ఉన్నటువంటి ఆయన సృష్టి చేస్తున్నాడు అని చెప్పాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? మీకు అర్థమవుతుందా? ఆయన మాట్లాడేది ఏంటంటే దేవుడు ఆత్మ గనుక. ఇప్పుడు దేవుడు ఆత్మ గనుక అని చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజానికి ఒకవేళ చెప్పుంటే ఎక్కడ చెప్పాలో తెలుసా? 26వ వచనంలో చెప్పొచ్చు. దేవుడు ఆత్మ గనుక అని చెప్పుండొచ్చు. అక్కడ కూడా చెప్పలే. ఎందుకు? దేవుడు ఆత్మ గనుక మానవుని కూడా ఆయన స్వరూపంలో చేస్తూ ఉన్నాడు. అవునా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఒకవేళ అక్కడ ఆత్మస్వరూపుగానే నేను చేశాను అనే విషయంలో నేను ఆత్మ గనుక ఆత్మను పెడుతూ ఉన్నాను, ఆత్మను సృజిస్తూ ఉన్నాను నా పోలిక చొప్పున ఆయన ఒకవేళ అక్కడ మాట్లాడొచ్చు. ఎందుకు? అది సందర్భం. ఇక్కడ ఆత్మ సృష్టి చేస్తూ ఉంది అని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకటి, దేవుడు ఆత్మ గనుక దేవుని ఆత్మ దేవుడే ఇక్కడ అని బైబిల్ ఎక్కడుంది? పరలోకమందున్నటువంటి దేవుడు లేదా తండ్రి ఆత్మే కాదని ఎవరన్నారు? కానీ ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? దేవుడు ఆత్మ అని ఎందుకు చెప్పాడు? చెప్పినటువంటి సందర్భంలో ఎందుకు చెప్పాడు? చూడండి యోహాను సువార్త. అక్కడ సందర్భం ఏమిటి? సందర్భం లేకుండా మాట్లాడేస్తాడు దేవుడు? పరిశుద్ధాత్ముడు రాయించేస్తాడా? అంటే ఎక్కడో మనకు అర్థం అవ్వలేదు వచనం, ఆ అర్థం అవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడు కాదు అని తీసేద్దామా? అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకం అనేది మనం గుర్తించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఎందుకు చెప్పాడు ఇక్కడ? దేవుడు ఆత్మ గనుక అని ఎందుకు చెప్పాడు? చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆత్మతో ఆరాధించాలి కాబట్టి దేవుడు ఆత్మ అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఆత్మ గనుక అని చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ అవసరం మనుషులు ఆత్మతో ఆరాధించాలి కాబట్టి, ఆత్మతో ఆరాధించడం ప్రాముఖ్యం కాబట్టి, శరీర సంబంధమైనవి కాదు ఆయన చూసేది కాబట్టి
దేవుడు ఆత్మ కనుక అని చెప్పాడు. ఇక్కడ ఆత్మ సృష్టి చేస్తుందని ఏంది చెప్పాల్సిన అవసరం ఏముంది అక్కడ అసలు వాస్తవానికి? దేవుడు కనుక చెప్పాలనుకుంటే నేను ఆత్మను గనుక, లేదా దేవుడు ఆత్మ గనుక ఆయన జలముల పైన అల్లాడుచుండెను అని రాయించి ఉండాలి. మనమెవరమండి లేనిపోయిన మాటలు అక్కడ పెట్టడానికి? గ్రంథంలో ఏముంది, లేకపోతే హెబ్రీలో ఏముంది, వాడేముంది, పదం ఏముంది? పదాలే కదా మనం నేర్చుకునేది. ఏముంది హెబ్రీలో ఉన్నది, తెలుగు బైబిల్లో ఏమి లేదు. దానికి అనుగుణంగా హెబ్రీలో ఏదైతే ఉందో రోహ్ ఎలోహిం అని అదే రాయబడి ఉంది. నువ్వు దేవుడు అంటే, దేవుడని మనం మాట్లాడుతుంటే అంటే మనకు ఒక ఆలోచన వస్తే ఆలోచనని నిజం చేసుకోవడం కొరకు దేవుని ఆత్మ అని ఉన్న చోట దేవుడే అని చెప్పేద్దామా? అందువలన మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని పిల్లలమైనటువంటి మనం హెబ్రీలో దేవుని ఆత్మనే ఉంది, దేవుడని లేదు. హెబ్రూ లాంగ్వేజ్లో ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుంది? దేవుని ఆత్మనే ఉంది. అదే రాయబడింది తెలుగులో కూడా. అంతే తప్ప హెబ్రీలోనేమో దేవుడని ఉండి మనకు తెలుగులోనేమో దేవుని ఆత్మని లేదు. అర్థమవుతుందా? అంటే పాత నిబంధన అంతా దేవుని ఆత్మ లేకపోతే యెహోవా ఆత్మ అని ఉన్న చోట దేవుడే అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని ఆత్మ దేవుడే అయితే మళ్ళీ ప్రత్యేకంగా దేవుని ఆత్మని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మనం పదాలు పట్టుకునో లేకపోతే మనకు అర్థం కాకపోతేనో గ్రంథాన్ని మార్చడానికి ఎవరి తరం కాదు వాస్తవం. అర్థమవుతుందా? దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే యెహోవా ఆత్మ. మన కొత్త నిబంధన చాలా క్లియర్గా మాట్లాడుతోంది. ఏం మాట్లాడుతుంది? దేవుని ఆత్మ అంటే ఎవరు? చూడండి ఒకసారి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో 16వ వచనం, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఎవరంటే దిగుతా? దేవుని ఆత్మ. ఇప్పుడు దేవుని ఆత్మ యేసుక్రీస్తు వారి మీదకి దిగితే దేవుడు దిగాడనా దాని అర్థం? లేదా దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు అంటే వేరు వేరేనా? దేవుని ఆత్మ అంటే ఏమో దేవుడని, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్ముడేనా దాని అర్థం? ఇదే సందర్భాన్ని మార్కు ఏం రాస్తున్నాడో చూడండి. 9-10 వచనాలు, 1వ అధ్యాయము మార్కు సువార్త 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ దినములలో యేసు గలిలియాలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. ఎవరంటే దిగి వస్తా? ఇక్కడ పరిశుద్ధాత్మ అన్నాడు, ఇక్కడేమన్నాడు? మత్తయి దేవుని ఆత్మ అన్నాడు. రెండు ఒక్కడేనా? ఒకడే. పాత నిబంధనలోనే పరలోకమందున్నటువంటి దేవుడు ఏమంటున్నాడో చూడండి. దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడని కొత్త నిబంధన మనకి తెలియపరుస్తుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం ఇలా ఉంది, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఎవరాత్మ అంట? ఎవరాత్మ? దేవుని ఆత్మ, అంటే యెహోవా ఆత్మ. దేవుడు
హెబ్రూలో YHWH, యావే, దాన్ని పలకడానికి వీలు పడదు. వాస్తవానికి యెహోవా ఏమంటూ ఉన్నాడంటే, అంటే తండ్రి అయిన దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, సర్వజనుల మీద నా ఆత్మను, అంటే ఏ ఆత్మది? దేవుని ఆత్మ, లేకపోతే యెహోవా ఆత్మ. అంటే పాత నిబంధనలోనే ఉన్నటువంటి చెప్పినటువంటి దేవుడు యోవేల్ ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేర్పు జరిగింది. వాస్తవానికి జరిగిందా? జరిగింది. చూడండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు మొదటి నుంచి అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏమంట? ఎలా చూడాలి? ఏమంట? పరిశుద్ధాత్మ వారి మీద వాళ్ళగా ఏదైతే దేవుడు యోవేల్ ద్వారా ప్రవచించాడో అది ఫుల్ఫిల్ అవుతుంది ఇక్కడ. చూడండి కింద మాట్లాడుతూ ఉన్నాడు 17. అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఇక్కడేమో నా ఆత్మ అన్నాడు, పైన వచ్చింది ఎవరు? ఎందుకని? పరిశుద్ధాత్మ. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు వగైరే విషయాలు మాట్లాడేసి నా ఆత్మ అని కొత్త నిబంధనలోను, అలాగే పరిశుద్ధాత్ముడు అని కూడా కొత్త నిబంధనలోను ఒకటే అధ్యాయంలో మనం మాట్లాడటం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన ప్రవచనాన్ని ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాం. యోవేలు ద్వారా ప్రకటించబడింది ఇక్కడ కోట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందువలన పరిశుద్ధాత్మ అన్న, దేవుని ఆత్మ అన్న, యెహోవా ఆత్మ అన్న, లేకపోతే నా ఆత్మ అన్న, దేవుడు నా ఆత్మ అని అంటూ ఉన్నా ఇవన్నీ కూడా ఒక్కని గురించే, పరిశుద్ధాత్ముడి గురించి చెబుతూ ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడి గురించి చెబుతున్నాయని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అలా చెబుతూ ఉన్నప్పుడు గ్రంథంలో ఎక్కడా కూడా దేవుని ఆత్మ అన్నప్పుడు దేవుడే అనే మాట లేనప్పుడు మనం ఎందుకు దేవుడు ఆత్మ కనుక దేవుని ఆత్మ అంటే దేవుడు అని చెప్పాలి? చెప్పకూడదు కదా, అలా మాట్లాడకూడదు కదా. అక్కడ దేవుని ఆత్మనే ఉంది, అలాగే మాట్లాడాలి కదా. హెబ్రీ గ్రీకు చదివితే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? పదాలు తెలుగు బైబిల్లో తప్పేమున్నది అది చెప్పాలి తప్ప, ట్రాన్స్లేషన్ రాంగ్గా ఉన్నది అది చెప్పుకోవాలి తప్ప భావాలు మార్చేస్తూ ఉంటే దేవుని ఆత్మ అని ఉన్నది ట్రాన్స్లేషన్ రాంగ్గా ఏమన్నా? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం ఇలా ఉన్నది. ఏమంటూ ఉన్నాడు అక్కడ 1వ అధ్యాయంలో? దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన పోలిక మనస్వరూపము చొప్పున నరులను చేయుదము. అందులో మన పోలిక మనస్వరూపము చొప్పున నరులను చేయుదము అని గ్రంథం మాట్లాడుతుంది. అంటే చాలా క్లియర్గా గ్రంథం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు మన అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు లెట్ us మేక్ ఏ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అంటే ఎవరున్నారు ఆయనతో పాటు? జాగ్రత్తగా చూడండి, ఇక్కడ రాంగ్గా మనం మాట్లాడితే కుదరదు. ఇక్కడ లెట్ us మేక్ ఏ మ్యాన్, మనం నరుని సృజిందాం. ఎలాగునంటే మన పోలిక మన స్వరూపమందు. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? గాడ్ సెడ్, దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు పలికెను. చూడండి మొత్తం వచనం అంతా చదువుతాం ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను,
సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. మరి ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైంది? అక్కడ ముగ్గురు ఉన్నారు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అన్నాడు. చేయుదమంటే ఏంటి అర్థం? కలిసి చేద్దాం, అంతే కదా. మన ముగ్గురం చేద్దాం అని ఎవరన్నారు? అలా కాదు, ఇలాగ రాస్తాం. ఇప్పుడు ఎలా రాస్తాం? మన ఇష్టం కదా, మనం రాసేసుకోవచ్చు. ఎలా చూడండి, నేను చదువుతున్నా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నేను నరులను చేస్తాను. చూడండి ఒకసారి, మళ్ళీ చూద్దాం ఒకసారి. అలాగుందా? ఎలా ఉంది? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. కాదు నేను ఎలా అంటాను? దేవుడు అంటూ ఉన్నాడు, గాడ్ సెడ్, మన పోలిక మన స్వరూపము చొప్పున నేను నరులను చేస్తాను అన్నాడా? మరి ఆ వచ్చును మార్చడానికి ఎవడతారు? కిందకు వచ్చినప్పటికంటే మళ్ళీ అంట దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను అన్నాడంట. అందుకంట ఆయన ఒకడే చేశాడు. అంటే మనకేమర్థమవుతుంది? దేవుడు మాట ఇచ్చి అది నెరవేర్చకుండా ఉంటాడా అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు తన దగ్గర ఉన్నటువంటి వారితో చెప్తూ ఉన్నాడు. ఎవరు? వారు కూడా దేవునితో ఏకమైనటువంటి వారు. ఆయన దగ్గర స్టాండ్ బై అంట. మీకు అర్థమవుతుందా? మీకు స్టాండ్ బై అంటే అక్కడ ఉన్నారు, నిలబడి ఉన్నారు. పోనీ అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. ఎలా ఎందుకు చెప్తున్నాం ఆ మాట? వాళ్ళు ఏమీ చేయలేదంట, అలా నిలబడి ఉన్నారంట. అదే అలా ఉన్నారు, ఆయనతో పాటు ఉన్నారు, కానీ వారు ఏమీ చేసినటువంటి వారు కాదు. ఆయన ఏమన్నాడు? మన పోలిక చొప్పున, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం, మనం చేద్దామని ఆయన చెప్పి ఆయన ఒక్కడే చేసేసాడు అని మాట్లాడుతున్నాడు. అందువలన గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 26వ అధ్యాయంలో దేవుడు తన అధికారాన్ని చెప్తూ ఉన్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎవరి అధికారం ఇది? దేవుడు అధికారం. పరిశుద్ధాత్ముడు మాట్లాడట్లేదు, యేసుక్రీస్తు వారు మాట్లాడట్లేదు. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, తానే అధికారి అయి ఉన్నాడు సమస్త మీద అనేది మనం గుర్తించాలి. మొట్టమొదటిగా తాను అధికారి అయి ఉన్నప్పుడు, తాను సృష్టి చేస్తూ ఉన్నప్పుడు, మిగతా ఇద్దరు పనిచేసినప్పటికీ తాను ఓన్ చేసుకుంటూ ఉన్నాడు సమస్తాన్ని. ఓన్ చేసుకోవడానికి ఆయన రైట్స్ ఉన్నాయి. అధికారం అయింది, ప్లాన్ అయింది, ఆయన సొంతం సమస్తం. ఆయన నుండి సమస్తము కలిగెను. దేవుని నుండి వస్తుంది, యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. అలాగే ఇక్కడ పరిశుద్ధాత్ముడు కూడా సృష్టి చేస్తున్నట్టుగా కనపడుతుంది, సృష్టి నిర్మాణంలో ఉన్నట్టుగా కనపడుతుంది. అందులో ఈ వచనాన్ని మార్చడానికి ఎవరి తరం అంటున్నాను? 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మాట ఎవరితో ఇచ్చాడు? నీతోని నాతోని కాదు. మాట ఎత్తా, మనం నరులను చేద్దామని ఎవరితో ఇచ్చాడు? ఎవరికి మాట ఇచ్చాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మనితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మాట ఇచ్చి మాట మార్చేస్తాడు ఆయన. మీతో అన్నాను కానీ నేను ఒక్కడనే చేస్తానులే అన్నాడా? మనుషులండి అలా చేసేది. మాటలు మార్చేవాళ్ళు ఎవరు? మనుషులు. దేవుడిని ఎరిగిన వారు కూడా మాటలు మార్చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడిని ఎరిగిన వారు కూడా నీ దగ్గర ఒక మాట, ఇంకొకటి దగ్గర మాట మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ధైర్యంగా వచ్చి నిలబడి మాట్లాడే మనుషులు లేరు. జీవితాల గురించి మాట్లాడుతున్నారు అన్యాయంగా మనుషులు. మనిషి మాట మారుస్తాడు. ఒకవేళ పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. తప్పుడు ఆయనలో లోపం ఉండదు. ఒకవేళ ఆయన్ని అబద్ధికుడిగా చేస్తున్నారు మనుషులు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు చేయలేదు అంటే, అదే యేసుక్రీస్తు వారు సృష్టి నిర్మాణం లేడు అంటే ఆయన అబద్ధికుడు, ఆయన మాట అబద్ధం అని చెప్తూ ఉన్నాడు. అక్కడ లేనిపోయింది దేవుని ఆత్మ అంటే దేవుడు అని చెప్తూ ఉన్నారు. ఎక్కడేమో వారు ఉన్నారు కానీ సృష్టి నిర్మాణంలో వారి భాగం ఏమీ లేదు, వారి పని ఏమీ లేదు అని మాట్లాడతారు. యోబు గ్రంథము 37
8వ అధ్యాయం 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడో. దాని మూలరాతిని అంటే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవదూతలు దేవుడు చేస్తున్నటువంటి పనిని చూసి ఏం చేస్తున్నారు? జయధ్వనులు చేస్తూ ఉన్నారు. దేవదూతలు చేస్తున్నారా సృష్టి అంటే? చేయట్లా, చూస్తున్నారు. కాబట్టి దేవుని పనిని చూసి జయధ్వనులు చేస్తూ ఉన్నారు. మరి చూస్తున్న పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఏమి చేయలేదా? సైలెంట్ అంతేనా? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు అలాగే ఉండి సృష్టిని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన చేస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉన్నప్పుడు వారు ఏమీ మాట్లాడకుండానే ఉండిపోయారా? దేవదూతలు మాత్రం మెచ్చుకున్నారు, జయధ్వనులు చేస్తూ ఉన్నారు. దేవుని సృష్టిని పని చేస్తూ ఉన్నప్పుడు చూసేటట్టు వాళ్ళు పనిని ఏం చేస్తారు? మెచ్చుకోవడమో లేకపోతే పని బాగోలేదంటమో ఏదో ఒకటి జరుగుతుంది. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు కూడా పనిలో ఉన్నారు కాబట్టి వారు మెచ్చుకోవాల్సిన అవసరము లేదు. మనం గుర్తించాలి, వారు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. అందువల్ల గ్రంథాన్ని ఎంత అపార్థం అయిపోతుందో మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. గ్రంథము అపార్థం చేయబడుతూ ఉన్నది, అపార్థం చేయబడుతుంది. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నప్పుడు చేస్తాడు ఆయన. ఆయనతో పాటు ఆయన దగ్గర ఉన్నటువంటి వారు కూడా కలిసి చేసే పని. మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, కలిసి చేద్దాం. దేవుని యొక్క ఆజ్ఞది. అందువల్ల దేవుడు ఓన్ చేసుకుంటాడు కింద. మళ్ళీ పెద్దాక ముగ్గురు చేసామని అక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ప్లాన్ ఆయనది, అధికారం ఆయనది, సమస్తం ఆయనది. కాబట్టి ఆయనే ఓన్ చేసుకుంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాటను వెనక తీస్తాడా? తీయడు. మనుషులను తీసేవాళ్ళు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడో. అంతే కదా? దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన మానవుడా? కాడు. మాట ఇచ్చాడు తన దగ్గర ఉన్నటువంటి వారికి, ఆయన ఆ విధంగానే జరిగిస్తాడు. మాట ఇచ్చి నేను చేస్తాను అని అండు ఆయన. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఏదైతే మాట ఇచ్చాడో జరుగుతుంది ఖచ్చితంగా. మళ్ళీ జరిగాడని చూపించలేదు అక్కడ. ఏమండి? జరిగిందని అక్కడ చూపించలేదు కాబట్టి దేవుడు అన్నాడు కాబట్టి దేవుడే సమస్తం చేశాడు. దేవుడు సమస్తం చేశాడు కాదని ఎవరన్నారు? ఆ చేయడంలో పరిశుద్ధాత్ముడిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉపయోగించుకున్నాడు అన్నది వాస్తవం. అందువలన ఇక్కడ 26లో మనం చూస్తే దేవుని యొక్క అధికారం. పరిశుద్ధాత్ముడు ఎందుకు చెప్పలేదు ఆ మాట? లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పలేదు ఇక్కడ? దేవుడు మనస్వరూపమందు, అలా కాకుండా ప్రభు మనస్వరూపమందు మన పోలికలు చెప్పి నరులను చేయడం. అందువల్ల ఆజ్ఞ ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంది. అందువల్ల దేవుడు పలికెను, దేవుడు సృజించెను, ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. మధ్యలో దేవుని ఆత్మ సృజించెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను, మనము మన పోలిక చెప్పిన మనస్వరూపమందు నరులను చేద్దాం అక్కడక్కడ వాడాడు. అన్నంత మాత్రాన వారిని తీసివేయడానికి మనకి ఏ రైట్స్ ఉన్నాయని అడుగుతాం. దేవుడు అద్వితీయ సర్వాధిపతి. ఆయన ప్లాన్ చేశాడు. ఆయన ప్లాన్ చేసిన తర్వాత, తనలో తాను ప్లాన్ చేసిన తర్వాత వీరు ఏకమయ్యారు. దేవత్వం కలిగినటువంటి ముగ్గురు, 3 డివైన్ పర్సన్స్, co-eternal. Jesus co-eternal with God. Holy Spirit
కో ఎటర్నల్ విత్ గాడ్, వారు నిత్యులు, దేవునితో పాటు ఉన్నటువంటి వారు, దేవత్వం కలిగినటువంటి వారు. వారు ఏమీ చేయకుండా పాలువగసులు కాకుండా అలా ఉన్నారా? గ్రంథం అంతట్లో మనం ఏం చూస్తామంటే, బైబిల్ అంతట్లో మనం ఏం చూస్తామంటే, దేవుని అధికారం కింద సమస్తము, దేవదూతలు, ప్రవక్తలు, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు వారు, వీరిరుగురు, వీరందరూ కూడా పనిచేసినటువంటి వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. కానీ ఈ పని అంతట్లో దేవుడు ఓన్ చేసుకుంటూ ఉంటాడు. దేవుడు ఓన్ చేసుకుంటూ ఉంటాడు. యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చాడు. పోరాడుతున్నాడు నైట్ అంతా దేవదూతతో. కానీ దేవదూత ఏమంటున్నాడంటే, దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి. అక్కడ పోరాడుతుందేమో, ఇలా చూడండి, పోరాడుతుందేమో ఎవరితో? దేవదూతతో. కానీ దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక పట్టుకుని పోరాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. నువ్వు గెలిచావు. ఎవరితో? దేవునితో. దేవునితో ఎక్కడ పోరాడాడు? దేవుని అధికారం కింద వచ్చినటువంటి దేవదూతతో పోరాడిన కారణాన దేవునితో పోరాడాడు. ఆయన ఓన్ చేసుకుంటాడు. పరిశుద్ధాత్మ విషయాలను అలాగ రాయించాడు. అర్థమవుతుందా? అందువలన మన గ్రంథంలో అనేక విషయాలు చూడొచ్చు. పాత నిబంధనని యెహోవా ధర్మశాస్త్రం అన్నాడు, అలాగే మోషే ధర్మశాస్త్రం అన్నాడు. ఎవరి ధర్మశాస్త్రం ఎందుకని? అది దేవుని ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం. అవునా? మరి మోషే ధర్మశాస్త్రం అని ఎందుకు అన్నాడు? మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని పలికాడు. మోషే ద్వారా రాయించబడింది. అందువల్ల మోషే ఇచ్చాడు కాబట్టి మోషే ధర్మశాస్త్రం అన్నాడు. అలాగే యెహోవా ధర్మశాస్త్రం అన్నాడు. ఏదన్నా తప్పు కాదు. మోషే ధర్మశాస్త్రం అన్న తప్పు కాదు, దేవుని ధర్మశాస్త్రం అన్న తప్పు కాదు, యెహోవా ధర్మశాస్త్రం అన్న తప్పు కాదు. అందువల్ల మనం ఈ విషయాల్ని మనం గుర్తించాలి. చూడండి, కీర్తన గ్రంథం 1:3 యెహోవా ధర్మశాస్త్రం అంటాడు. ఒకసారి రాసుకోండి త్వరగా. సమస్తాన్ని దేవుడు ఓన్ చేసుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. సమస్తాన్ని దేవుడు ఓన్ చేసుకుంటాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం అన్నాడు. 1 రాజులు 2:3 మోషే ధర్మశాస్త్రం అన్నాడు. మోషే ధర్మశాస్త్రం అన్నాడు. చదివిన త్వరగా. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పనిని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో చాలండి. మోషే ధర్మశాస్త్రంలో యెహోవా ధర్మశాస్త్రం అన్నా మోషే. ఎందుకు అంటే ఇచ్చింది దేవుడు. కింద అంటే భూమి మీద ధర్మశాస్త్రము మోషే ద్వారా వెళ్ళింది. మధ్యలో దేవదూత కూడా ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా లోకాసు వార్తలో 24:44 కూడా ఆయన ఏమంటున్నాడంటే మోషే ధర్మశాస్త్రం అంటాడు. అందువలన అధికారం సమస్త మీద అధికారి తండ్రి అయిన దేవుడు. అందువల్ల ఆయన ఓన్ చేసుకుంటాడో. సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నా, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పనిచేస్తూ ఉన్నా, సృష్టికర్త తానని చెప్పుకుంటాడు. ఇబ్బంది లేదు దాంట్లో. అందువల్ల మనం విషయాల్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని రప్పిస్తే ఎవరు రప్పించారు? ఐగుప్తులోంచి ఇశ్రాయేలుని దేవుడు రప్పించాడు. మోషే కూడా రప్పించాడు.
ఏది తీసివేయడానికి లేదు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించాడు. అందువల్ల ఆ విషయాన్ని కూడా దేవుడు తను ఓన్ చేసుకుంటాడు. నిర్గమకాండం 32:1లోను, మొదటి సమూయేలు 10:18లోను దేవుడు రప్పించాడు, అలాగే మోషే కూడా రప్పించాడు అనే మాటలో మనం చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? ఎవరి అధికారం కింద జరుగుతున్నాయి సమస్తం గుర్తుంచుకోవాలి. అందువల్ల ఆయన అధికారంతో ఆయన మాట్లాడతాడు. ఆయనది, ఆయన సొంతం, ఆయన సొంతం. మొదటి సమూయేలు 10:6 యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఎవరు వస్తారంటండి? యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. బలముగా దిగివచ్చును అంటే దేవుడు వచ్చాడనా ఆయన మీదకి? 10వ వచనం, 7వ వచనం కూడా చదువుదాం. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదాన్ని తోచిన దాన్ని చేయము. ఏమన్నాడు? పైనేమో దేవుని ఆత్మ నీ మీదకి బలంగా వచ్చును, కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. వచ్చిందేమో పరిశుద్ధాత్ముడు, దేవుడు తోడుగా ఎలా ఉన్నాడు? దేవుని అధికారం కింద ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ వచ్చాడు కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు ఆ వ్యక్తికి. పైన దేవుడు, దేవుని ఆత్మ అన్నప్పుడు అంటే యెహోవా ఆత్మ అన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే ఇది కూడా దేవుని ఆత్మ అని ఎరిగింది. ఇది కూడా దేవుడు అనే పరిస్థితులు మనుషులు కలగవచ్చు. యెహోవా ఆత్మ వచ్చాడు అంటే దేవుని ఆత్మ వచ్చాడు సౌలు మీదకి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని కింద మాట్లాడుతున్నాడు. వెంటనే పైనేమో యెహోవా ఆత్మ అన్నాడు, కిందేమో దేవుడు నీకు తోడుగా అన్నాడు. అక్కడ అంతే, మనం చేయదాం అన్నాడు, కింద దేవుడు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. గ్రంథాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. 10వ వచనం మనం చూస్తే, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాను. వచ్చింది దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు, దేవుడు కాదు. దేవుడు కాదు. తీసేద్దామా ఇక్కడి నుంచి? దేవుని అధికారంలో పరిశుద్ధాత్ముడు సౌలు మీదకి వచ్చినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. సౌల్లో ఉండి కార్యాలు జరిగించినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. సౌల్లో ఉండి కార్యాలు జరిగించిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. 16వ అధ్యాయం 14వ వచనంలో ఉంది చూడండి. 13 చదువుదాం ముందు. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. అంటే దేవుడు వచ్చాడా? యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ ఉన్న చోటల్లా ఎవరంట? దేవుడే. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించుచున్నది. ఒకరి విషయాలు అక్కడ మాట్లాడతాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అంటే దేవుడు విడిచిపోయాడు. సౌలు ఆత్మ పనిచేయట్లేదంటే దేవుడు తోడుగా లేడు. అందువల్ల మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుని పిల్లలంగా మనకి ఎంతవరకు గ్రంథం మాట్లాడుతుంది? పరిశుద్ధాత్ముడు కూడా అనేక వచనాలు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు తండ్రి ఆజ్ఞ మేరకు పనిచేశాడు. పరిశుద్ధాత్ముడికి అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆదిలో ఆయన చెప్పుతూ ఉన్నది మనం చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి వాడిగా కనపడుతోంది. దేవుడు కలిసి చేద్దాం అన్నట్లుగా అక్కడ చెప్తున్నట్టుగా కనపడుతోంది. మనమెవరం తీసివేయడానికి? దేవుని ఆత్మ అంటే దేవుడే అని చెప్పడానికి మనమెవరం?
దేవుని ఆత్మ ఉన్న చోట దేవుని ఆత్మ ఉన్నదే అని చెప్పాలి. దేవుడు ఆత్మ కనుక మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ముగ్గురు ఉన్నారు కానీ దేవుడు చేశాడు అని చాలా క్లియర్గా చెప్పాడు. పక్కన ఉన్నటువంటి వారితో లేకపోతే ఆయనతో ఉన్నటువంటి వారితో మాట ఇస్తూ ఉన్నాడు. దేవుడు, గాడ్ సెడ్ ఇన్ ఇంగ్లీష్, పలికాడు అనమాట. మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేద్దాం. మన పోలిక మన స్వరూపమందు నరులు చేద్దామని ఆయన మాట్లాడుతాం. చూడండి, యెషయా గ్రంథంలోనే 61వ అధ్యాయంలో కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ యెహోవా ఆత్మ కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి వచ్చినది అని. అంటే యెషయా గ్రంథంలోంచి 40వ అధ్యాయంలో యెహోవా ఆత్మ కాదు, పరిశుద్ధాత్మగా దేవుడు అని చెప్తుందంటే ఆ యెషయా చెబుతూ ఉన్నాడు యెహోవా ఆత్మ ఎవరి మీదకి వస్తుందంట? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి వస్తుంది. వస్తే మరి అక్కడ పరిశుద్ధాత్ముడు అన్నాడు, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు అన్నాడు. ఆ యెషయా చెబుతున్నటువంటి మాటలే తీసేసి డాక్టరీన్ చేయడానికి మనకి ఎక్కడ ఉన్నాయి రైట్స్? 61 ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. అందువలన పరిశుద్ధాత్మ కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఉండి పనిచేశాడు. ఎవరి అధికారంలో? దేవుని అధికారం కింద. దేవుని అధికారం కింద అపోస్తుల మీద ఉండి పనిచేయడం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో. అందువల్ల దేవుని అధికారం కింద పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. అందువల్ల పరిశుద్ధాత్ముడు పనిచేసింది కూడా దేవుడు తను ఓన్ చేసుకుంటాడో, తను సొంతం అని చెప్పుకుంటాడు, నేను చేశానని చెప్పుకుంటాడు. కరెక్ట్, చెప్పుకోవడంలో ఏం ఇబ్బంది లేదు. ఆయనది సమస్తం. ఆయన పనిలో, ఆయన చేస్తున్నటువంటి దానిలో పరిశుద్ధాత్ముడిని ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అందువలన మనం గుర్తించాలి, అన్ని చోట్ల కూడా రోహాక్ అనే పదం ఖచ్చితంగా ఉంది. ఆత్మ దేవుడే చేస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ పక్కన ఆత్మ అని చెప్పాల్సినటువంటి అవసరము లేదు. కానీ చెబుతూ ఉన్నాడంటే ఆయన వేరొక వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది. యెహోవాయు ఆయన ఆత్మయు. దేవుడు అంటూ ఉన్నాడు బెసలేలు మీదకి, దేవుని ఆత్మను పంపుతాను. అదేంటి? దేవుడే మాట్లాడుతున్నప్పుడు ఏమనాలి? ఒకవేళ నా ఆత్మను అనాలి. నేను ఆత్మనే ఉన్నాను కదా, ఆత్మనే ఉన్నటువంటి నేనే వస్తాను ఆయన మీదకి అని మాటలు ఎక్కడ కనపడవు మనకి. మనం ఎందుకు కల్పించి మాట్లాడడం? అందువలన గ్రంథాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు అనడంలో ఏ తప్పు లేదు. దేవుడు సృజిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా పనిచేశాడు, నో డౌట్ అబౌట్ ఇట్. పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు, పనిచేశాడు కూడా. ఉన్నాడు కానీ ఏమీ చేయలేదు కాదు, పని చేశాడు. చేద్దామని అన్న ఆయన పని అప్పగిస్తాడు. ఊరికినే మాట ఇవ్వడైనా. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెనో, కరెక్ట్. అందువలన మనము దిగిపోయి, అవునా, ఎక్కడ? బాబేలు గోపురం దగ్గర మనము దిగిపోయి తన పోలికలో ఉన్నటువంటి వారితో మనము దిగిపోయి, అందువలన కలిసి ఆది నుంచి వారు పనిచేస్తున్నటువంటి వారుగా కనపడుతోంది. వారు ఏకమయ్యారు. దే ఆర్ యునైటెడ్ ఇన్ క్రియేషన్ టు డూ ఆల్ క్రియేషన్.
సృష్టి యావత్తు చేయడానికి వారు ఏమయ్యారు? ఏకమయ్యారు, పాలిభాగసులయ్యారు. కానీ దేవుడు ఓన్ చేసుకుంటూ ఉంటాడు, మనం గుర్తించాలి. దేవుడు ఓన్ చేసుకుంటూ ఉంటాడు. కొత్త నిబంధనలో ఒక వచనం ఉంది, ఎబ్రియల్కు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. నాకు అర్థం చెప్పండి. ఇప్పుడు ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. ఎంతమంది చేత కట్టబడుతుంది అంటండి? ఆగండి, ఎంతమంది కడతారంట? అక్కడ వచనం చెప్పండి. ఒకని చేత కట్టబడును అంటే ఒకడు కడతాడు, స్థాపిస్తాడు అని కింద మాట్లాడుతూ ఉన్నాడు. ఒకనితో అయిపోతుందా ప్రతి ఇల్లును? అవదు. కానీ దేవుడు సమస్తాన్ని ఆయన ఒక్కడే సృజించగలడు. కానీ ఆయన కూడా ఉపయోగించుకున్నాడు పరిశుద్ధాత్ముడిని, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన శక్తిని ఎవడు కించపరచడానికి లేదు, లేదా తక్కువ చేయడానికి లేదు. He can create all the things. దేవునికి అసాధ్యమైనది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎవడైనా ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినటువంటి వాడు దేవుడే. ఆయన ఓన్ చేసుకుంటాడు, సమస్తము కట్టినటువంటి వాడు. ఇక్కడ మనుషులు ఇల్లు కట్టుకుంటుంటే దేవుడు కడుతున్నాడు. ఎలా దేవుడు కడుతున్నాడు? ఆయనకి సహాయం చేస్తూ, జీవాన్ని ఊపిరిని దయచేస్తూ, కట్టుకోగలిగేటట్లు సమస్తం అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన కట్టాడు ఇల్లు. ఎవరైనా ఒకని చేత, కానీ వెనకాల ఉండి దేవుడు సహాయం చేయకపోతే కట్టడు, ఎవడు కట్టలేడు. అందువలన ప్రతి దాన్ని కూడా దేవుడు ఓన్ చేసుకోగలడు. గుర్తుపెట్టుకో, ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నది తప్ప సమస్తము దేవునిది. సమస్తము నాదే కదా, సమస్త భూమి నాదే కదా. ఆకాశం, మహాకాశములు, పైన ఉన్నవన్నీ, భూమి అన్నీ నావే కదా అన్నాడు. అందువలన సమస్త అధికారం ఆయనది. ఆయన అధికారంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు పనిచేసినట్లుగా మనకు కనబడతాం. సో మనం ఇంతవరకు పరిశుద్ధాత్మను గురించి నేర్చుకున్నాం. ఖచ్చితంగా పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. పరిశుద్ధాత్ముడు అన్నా, యెహోవా ఆత్మ అన్నా, దేవుని ఆత్మ అన్నా ఒకటే అర్థం. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు అనే పదం వాడాడు. యెషయా గ్రంథంలోనూ కనబడుతుంది, అలాగే కీర్తనలోనూ కనబడుతుంది పరిశుద్ధాత్ముడు అని. అందులో తీసివేయడానికి మనకి కుదరదు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సృష్టిలో పనిచేశాడు అనే విషయాన్ని మనం బ్రేక్ తర్వాత మనం నేర్చుకుంటాం.